పంచదైవ కళ్యాణ యాత్రలో ఏ టెంపుల్స్ కవర్ అవుతాయండి? తిరుమలలో వరాహస్వామి, అవును. వెంకటేశ్వర స్వామికి స్థలం ఇచ్చిన క్షేత్రం. చాలా వరకు సీనియర్ సిటిజన్స్. ఒకవేళ వాళ్ళతో ఎవరైనా యంగ్ పిల్లలు కానీ ఎవరైనా ట్రావెల్ చేయాలంటే అది ఎలా? మా ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ సంస్థ తరపున నూతన వస్త్రం ఇవ్వడం జరుగుతుంది వాడికి ముందే. నమస్కారం రమేష్ అయ్యం గారు. నమస్కారం సార్. ఇండియన్ రైల్వే భారత గౌరవ యాత్ర ట్రైన్ అంటే ఏంటండి అసలు? ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ రైల్ యాత్ర అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వేస్ తరఫున ఒక ప్రైవేట్ ట్రైన్, కంప్లీట్గా ప్రైవేట్ ట్రైన్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రైన్ దేనికంటే కేవలం స్పిరిచువల్ యాత్రకి నడిపించడానికి, సీనియర్ సిటిజన్స్కి, పెన్షనర్స్కి, అలాగా ఏజ్ ఓల్డ్ ఉన్న వాళ్ళకి నడిపేయడానికి ఈ ఒక యాత్ర అన్ని పిల్గ్రిమేజ్ ప్లేసెస్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఒక సర్వీస్ పర్పస్లో. సర్వీస్ పర్పస్లో అలాంటి యాత్ర అంటే ఒక 5 క్షేత్రాలు వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి, అక్కడ దిగాలి, మళ్ళీ అక్కడ హోటల్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ అక్కడ ట్యాక్సీ బుక్ చేసుకోవాలి, అక్కడ భోజనాలు మళ్ళీ అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే కొంచెం నానా అవస్థలు పడుతుంటారు. కాబట్టి అలాంటిది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు భారత్ గౌరవ రైల్ యాత్ర, మా కంపెనీ పేరు సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ సంస్థ. ఓకే. ఈ ట్రైన్ వచ్చేసి మాకు తమిళనాడులో మా యార్డ్ ఉంటుంది, పార్కింగ్ యార్డ్. ప్రైవేట్ బస్ లాగా పార్కింగ్ యార్డ్ తమిళనాడులో ఉంటుంది. అక్కడ చెన్నై, నెల్లూరు, ఒంగోలు, గూడూరు, విజయవాడ, సికింద్రాబాద్, కాజీపేట్, రామగుండం అలా యాత్ర తీసుకెళ్తున్నాం. ఆయా స్టేషన్స్ కవర్ చేసుకుంటాం. అందులో భాగంగా పంచదైవ క్షేత్ర కళ్యాణ యాత్ర మార్చి 28 నుంచి స్టార్ట్ అవుతుంది. పంచదైవ కళ్యాణ యాత్రలో ఏ టెంపుల్స్ కవర్ అవుతాయండి? పంచదైవ క్షేత్ర కళ్యాణ ఇట్సెల్ఫ్ ఇస్ అ కాన్సెప్ట్ యాత్ర అండి. దీంట్లో చాలామంది చాలాసార్లు ఈ క్షేత్రాలకు వెళ్ళిండొచ్చండి. కాశీకి వెళ్ళిండొచ్చు, మీరు కూడా కాశీకి వెళ్ళిండొచ్చు. కాశీ వెళ్ళి గుడి దర్శనం చేసుకుని రావడం జరుగుతుంది. అలాంటి క్షేత్రంలో ఆది దంపతుల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణము అక్కడ కాశీ గుడి ప్రాంగణం లోపలనే చేస్తామండి. ఆది దంపతులు, దట్ ఇస్ ఫస్ట్ కళ్యాణం. శివపార్వతుల కళ్యాణం ఇన్ కాశీ టెంపుల్. మళ్ళీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి మహామృత్యుంజయ టెంపుల్, అక్కడ మార్కండేయ పురాణంలో మహామృత్యుంజయ మహాదేవ్ అని ఆ గుళ్ళో అక్కడ హోమాలు ఇంకా పేరు గోత్రనామాలతో పూజలు చేయడం జరుగుతుంది కాశీలోనే. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అది ఒక కళ్యాణం, ఫస్ట్ కళ్యాణం అయిపోయింది. నెక్స్ట్ మీ గో టు అయోధ్య. అయోధ్యలో సీతారాముల వారి కళ్యాణం చేస్తామండి. అంటే ఈ క్షేత్రంలో వీళ్ళు కేవలం కళ్యాణం కాకుండా క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి అయోధ్య నుంచి బయలుదేరి నైమిషారణ్యం వెళ్తామండి. ఓకే. నైమిషారణ్యంలో శ్రీనివాస కళ్యాణము, సత్యనారాయణ వ్రతము, సుదర్శన హోమం చేస్తామండి. అక్కడే చక్రతీర్థంలో స్నానం కూడా చేయొచ్చు. సో నైమిషారణ్యంతో 3వ కళ్యాణం అయిందండి. అక్కడి నుంచి బయలుదేరి మథుర వెళ్తామండి. మథురాలో రుక్మిణి కళ్యాణం చేయడం జరుగుతుంది. మథురాలోనే శక్తిపీఠం కాత్యాయని అమ్మవారి గుడి ఉందండి. అక్కడ కాత్యాయని వ్రతం చేస్తామండి. అదేంటంటే పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కొంచెం ఆటంకం అయితే రుక్మిణి కళ్యాణం చేస్తే ఆ క్షేత్ర ప్రమాణం ఉందండి. అందుకని క్షేత్ర ప్రమాణంలో రుక్మిణి కళ్యాణము, కాత్యాయని వ్రతం జరుగుతుంది. ఇక్కడికి 4 కళ్యాణాలు అయిపోయినాయి. 5వ కళ్యాణం భూవరాస్వామి కళ్యాణము, భూవరాస్వామి హోమము. సోరన్ అనే ఒక క్షేత్రం అండి. సోరన్ అంటే ఉత్తరప్రదేశ్లో ఆగ్రా నుంచి 120 కిలోమీటర్ దూరంలో. మనకు వరాహస్వామి అంటే తిరుమలలో వరాహస్వామి, వెంకటేశ్వర స్వామికి స్థలం ఇచ్చిన క్షేత్రం. అలాంటి భూవరాస్వామి క్షేత్ర ప్రమాణంగా వారి యొక్క క్షేత్రంలో సోరన్లో భూవరాస్వామి కళ్యాణము, భూవరాస్వామి హోమం చేయడం జరుగుతుంది. దీనికి ప్రమాణం ఏంటంటే నార్మల్గా మనకు భూమి కొనుగోలు చేయాలని కూడా, లేదా కోర్టు కేసులు ఉన్నా కూడా, లేదా ఈఎంఐలు కట్టడానికి, ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ ఇష్యూస్ కానీ సాల్వ్ అవడానికి క్షేత్ర ప్రమాణం అది. క్షేత్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. ఇవి మేము చేసే యాత్రలు అన్నీ శాస్త్ర ప్రమాణం అండి. క్షేత్ర ప్రమాణంతో కూడిన శాస్త్ర, ఒక్కొక్కటి పర్పస్ఫుల్. అవును. అలాంటిది ఎందుకు ఇప్పుడు ఫేర్ కూడా రేట్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా ఒక కపుల్ వెళ్ళారనుకోండి, ఒక క్షేత్రంలో మామూలుగా అక్కడ ట్రైన్ దిగి అక్కడ హోటల్ చూసుకొని భోజనాలు చేసుకొని వెళ్ళి వస్తే 10,000 రూపాయలు, బోర్డింగ్ అలా కాకుండా లోకల్ కన్వీనియన్స్ అన్ని కలిపితే ఒక 10,000 రూపాయలు మినిమం ఒక క్షేత్రానికి 10,000 అయిపోతుందండి. ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. కానీ మినిమం తీసుకుంటే 10,000 రూపాయలు. అక్కడ కళ్యాణం చేయాలంటే మళ్ళీ హోమాలు చేయాలంటే దానికి సపరేట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇలాంటిది ఇవన్నీ కలిపి 33% డిస్కౌంట్లో సార్. ఆల్రెడీ
రైల్వేస్ వాళ్ళ తరఫున మేము 33% డిస్కౌంట్ ఇచ్చి రేట్స్ పెట్టడం జరిగింది. మీ ట్రావెలింగ్ ప్యాకేజ్లో. ట్రావెలింగ్ ప్యాకేజ్లో అంటే మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ పెట్టారు, 33% డిస్కౌంట్ పెట్టి ఈ రేట్ పెట్టారు. సో వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ 33% డిస్కౌంట్ అండ్ ఫిక్స్డ్ అప్ ద రేట్ అనమాట. ఏ క్షేత్రంలో ఎక్కడెక్కడ ఈ భూవర స్వామి కళ్యాణము అలాగే ఈ అయోధ్య కళ్యాణాలు అన్నింటిలో కూడా చాలా అంగరంగ వైభవంగా చేయడానికి మన లోకల్ ఆంధ్ర ఇంకా తెలంగాణ నుంచి పూజారులను తీసుకెళ్తామండి. పూజారులు కూడా మన వాళ్ళు, మన ట్రైన్లోనే వాళ్ళు వస్తారండి. ఎందుకంటే అక్కడ మంత్ర ఉచ్చారణ అర్థం కాకపోవచ్చు, అక్కడ విధానం వేరే విధానంగా ఉంటుంది కాబట్టి మనతో కూడా పూజారులు మనతో కూడా వస్తారండి. వీళ్ళందరి పేరు గోత్రనామాలతో ప్రతి క్షేత్రంలో పూజలు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా కళ్యాణంలో పాల్గొంటారండి. పెళ్లి కొడుకు తరఫున పెళ్లి కూతురు తరఫున ఎలా ఉంటారో మా యాత్రికులందరూ పెళ్లి కొడుకు తరఫున పెళ్లి కూతురు తరఫున పాల్గొంటారు దాంట్లో. ఇందులో మామూలుగా మనం పెళ్ళికి వెళ్ళినా నూతన వస్త్రం వేసుకెళ్తాం కాబట్టి మా ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ సంస్థ తరఫున నూతన వస్త్రం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ముందే. ఈ కళ్యాణంలో పాల్గొనే దంపతులకి వాళ్ళకి ముందే బుక్ అవ్వగానే వాళ్ళకి వస్త్రాలు పంపించేస్తాం. అంటే లేడీస్కి బ్లౌజ్ కుట్టించుకోవాలి కాబట్టి వస్త్రాలు పంపించడం జరుగుతుంది. అలాగే జెంట్స్కి ధోతి పంపించడం జరుగుతుంది. ఈ పంచకళ్యాణ యాత్ర అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతున్నది. ఇది ఐదు కళ్యాణాలు ఎంత విశిష్టతగా, ఎంత నిదానంగా, ఎంత పద్ధతిగా చేస్తున్నారంటే ఇది ఇంతకుముందు మేము కనీ విని ఎరగని రీతిలో జరుగుతున్నది. ఇది ఈ జన్మకి ఇది మాకు సార్థకత. ఇంత మంచి యాత్ర ఇంతవరకు మేము 60 సంవత్సరాల వయసు వచ్చిన నేను ఇంతవరకు చూడలేదు. ఈ అన్ని యాత్రలో వాళ్ళకి బోర్ కొట్టకూడదని స్తోత్రమాలిక పుస్తకం కూడా ఇస్తామండి. వాళ్ళ హనుమాన్ చాలీసా, లలిత పారాయణ ఏది చేసుకోవాలి స్తోత్రమాలిక పుస్తకం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కలుపుకొని ఈ యాత్ర అండి. అక్కడక్కడ అకామిడేషన్ కూడా ట్విన్ షేరింగ్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైన్లో స్నానాలు కానీ ప్లాట్ఫామ్లో స్నానాలు కానీ అలాంటిది ఏది ఉండదండి. అచ్చా, ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బోర్డింగ్ వేరే ఉంటుంది. బోర్డింగ్ వేరే, అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా మేమే చూసుకుంటామండి. ఓకే, వాళ్ళు తీసుకెళ్ళడం అంతా హోటల్ చేర్చడం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోకల్ ఎక్కడానికి తిరగాలంటే వాళ్ళ ఇష్టం. ఓకే, వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళు అక్కడ లోకల్ ఆటో దానికి కూడా అసిస్ట్ చేయడానికి మా ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరా ఉంటుందండి. 3 క్లీనింగ్ స్టాఫ్ ఉంటారు. ఓకే, సర్వింగ్ స్టాఫ్ 3 ఉంటారండి. వాళ్ళందరి మీద ఒక ఎస్కాట్ కోచ్ మేనేజర్ ఉంటారు. ప్రతి కోచ్కి ఒక కోచ్ మేనేజర్. వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అసిస్ట్ చేయడానికి, ఏదైనా హెల్ప్ చేయడానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూర్చుని చోట్ల వాళ్ళకి అందిస్తాం అనమాట. సో ఫుడ్ కూడా అది ట్రైన్లోనే ఇస్తామండి. బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ హోటల్ ఉంటారో అక్కడ మా ప్యాంట్రీ వస్తుంది. అక్కడ ఓకే, వి హ్యావ్ ఎ మొబైల్ ప్యాంట్రీ అనమాట. ఇక్కడ మొత్తం వంట చేసిన తర్వాత మొబైల్ ప్యాంట్రీ ఎక్కడెక్కడ హోటల్స్ ఉంటాయి, 4-5 హోటల్స్ ఉంటాయండి. దగ్గర 300-400 మంది ఉంటారు కాబట్టి ఒక 4-5 హోటల్స్ ఉంటాయి. అవును, ఒకే చోట అందరినీ అంత సాధ్యం కాబట్టి ఎవ్రీథింగ్. అండ్ వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ 150 పీపుల్ వర్కింగ్ అండి. అడ్వాన్స్ టీం వెళ్తుంది. మాకంటే ముందు ఒక టీం అడ్వాన్స్కి వెళ్తుంది. అన్ని ఏర్పాట్లు ముందే చేసేస్తాము. ఎప్పుడైతే ఈ ట్రైన్ బ్లాక్ చేసాము, టూర్ అనౌన్స్ చేసాము, అన్ని క్షేత్రాల్లో హోటల్స్ అన్నీ బ్లాక్ చేయడము, కళ్యాణ మండపం బ్లాక్ చేయడం అన్నీ జరిగిపోయిందండి. ఇక అంటే చాలా మందికి ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది. నార్త్ ఇండియాలో ఫుడ్ అందరికీ పడకపోవచ్చు, మేము తినలేమని ఉంటుంది. సో వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకి అంటే మనకి ఇక్కడ రైస్ అది తింటారు, అక్కడ రోటీ అని వేరువేరుగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఫుడ్ ఎలా అరేంజ్ చేస్తారు మీరు? మా ట్రైన్లో మొత్తము వితౌట్ ఆనియన్ గార్లిక్ ఫుడ్ తయారు చేస్తామండి. మసాలాలు ఎక్కువ వాడడం. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అబౌవ్ 60 years. వీ డోంట్ యూజ్ మసాలా టూ మచ్. అండ్ ఆల్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఓన్లీ వీ ప్రొవైడ్ దెమ్ అండి. ఎక్కడైనా క్షేత్రంలో ఉన్నప్పుడు ఆ క్షేత్రంలో ఏదైనా నార్త్ ఇండియన్ ఏదైనా ఫుడ్ ఉంటే వీ ప్రొవైడ్ ద నార్త్ ఇండియన్ ఫుడ్. దట్ ఈస్ ఆల్సో కుక్ బై అవర్ ఓన్ కుక్స్ అనమాట. అక్కడ ఆయిల్ వాడడం కానీ నీళ్లు వాడడం కానీ ఏముండదు. అవునండి, నేను పర్సనల్గా ట్రైన్లో ఉంటానండి. ఈసారి మాకు అదృష్టం ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారు కూడా మాతో కూడా వస్తా అని చెప్పి ప్రయాణంలో చెప్పారు. సో వారు కూడా రమేష్ గారు, ఇంకొక డౌట్, మీరు ఇందాక చెప్పారు ఇది చాలా వరకు సీనియర్ సిటిజన్స్. ఒకవేళ వాళ్ళతో ఎవరైనా యంగ్ పిల్లలు కానీ ఎవరైనా ట్రావెల్ చేయాలంటే అది ఎలా? వాళ్ళు ఎస్కాట్ కింద వస్తారండి. నార్మల్గా ఏమవుతుంది ఇవాళ అందరు పిల్లలు దేర్ ఆల్ ఐదర్ అబ్రాడ్ ఆర్ బిజీ ఇన్ ద హైటెక్ సిటీ, ఐటీలో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు పంపిస్తారండి. పంపించినప్పుడు మాకు చెప్తారు, మా తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకుంటారు. మాతో వచ్చిన వాళ్ళు ప్రయాణాలు ఇప్పటివరకు జరిగిన ప్రయాణంలో అందరూ వాళ్ళు వీడియో కాల్ చేసి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, ఇంట్లో ఉన్నట్టు భోజనాలు పెడుతున్నారు. అంటే మా వీడియోస్ అవన్నీ ఉన్నాయి, వీ కెన్ షేర్ దోస్ ఆల్సో టు దెమ్ ఇఫ్ దే వాంట్. సో ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డాక్టర్ ఆన్ బోర్డ్ అండి. అది నేను అడగబోతున్నాను, హెల్త్ ఎలా ఒక ఇష్యూస్ వస్తే ఎలా ఉంటుంది సార్? డాక్టర్ ఆన్ బోర్డ్ ఉంటారండి, చిన్న చిన్న మందులకి దానికి. కానీ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే వీ విల్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద గార్డ్. ద వెరీ నెక్స్ట్ రైల్వే స్టేషన్ ట్రైన్ ఆపేస్తారండి. రైల్వే హాస్పిటల్ డాక్టర్స్ అందరూ వచ్చేస్తారండి ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ సీరియస్. ఓకే.
సో దే టేకప్ అనమాట. మైనర్గా అయితే ఏదైనా ఉంటే మా ఆన్ బోర్డ్ డాక్టర్ చిన్న చూసుకుంటారు. చిన్న చెకప్స్ అలాంటివి. చిన్న ఏమంటే మా ఆన్ బోర్డ్ డాక్టర్ చెకప్ చేస్తారు. ఓకే. యంగ్ వాళ్ళు వాళ్ళతో ట్రావెల్ చేయాలంటే వాళ్ళకి సేమ్ ప్రైజెస్ ఉంటుందా? ప్రైజెస్ ఆర్ సేమ్ వెదర్ దే ఎస్కాట్ ఇంక్లూడింగ్ పీపుల్ హూ కెనాట్ వాక్ యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎస్కాట్ తెచ్చుకుంటారు. ఓకే. వీ గివ్ దెమ్ ఎ ఫెసిలిటీ టు గెట్ దేర్ వీల్ చైర్. దే కెన్ కీప్ ద వీల్ చైర్. ట్రైన్ మందే కాబట్టి మనం ఇక్కడ దిగి వేరే ట్రైన్ ఎక్కాల్సిన అవసరం లేదండి. వేరెవర్ దే వన్స్ ద బర్త్ ఇస్ అలాటెడ్ టు దెమ్, ఆ బర్త్లోనే వాళ్ళు 10 రోజులు ఇది 10 రోజుల టూరే, అవును. 10 రోజులు మొత్తం బట్టలు అక్కడే వాళ్ళ సామాన్లు అన్ని అక్కడ పెట్టుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ వి అనౌన్స్. మా దాంట్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుందండి. అనౌన్స్మెంట్ అంతా అప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. వాళ్ళకి చెప్తాం అనమాట, కేవలం మీరు 2 వస్త్రాలు మాత్రం తీసుకొని దిగండి. వీ ప్రొవైడ్ దెమ్ బ్యాగ్స్ అనమాట. ఆ బ్యాగ్స్ తీసుకొని మీరు రండి, ఎందుకంటే మొత్తం లగేజ్ మోయాల్సిన అవసరం ఉండదు. ఆ లగేజ్ వాళ్ళు చైన్ అండ్ లాక్కి పెట్టేసి ట్రైన్లోనే ఉంచుకోవచ్చు. సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది. ఈవెన్ ఒక చిన్న పిన్ పడేసినా కూడా ఎక్కడ పోదండి. దట్ మచ్ ఆఫ్ సెక్యూరిటీ ఈస్ దేర్ ఇన్ ఆ ట్రైన్ అనమాట. అయితే ఇన్ని ఫెసిలిటీస్ చెప్పారు కదా రమేష్ గారు. సో ఈ ట్రైన్ సర్వీస్ అవైల్ చేసుకోవాలంటే ఎలా? మాకంటూ ఒక వెబ్సైట్ ఉందండి. ఐ షేర్ యూ ద వెబ్సైట్ ఆల్సో. మాకు ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు మాకు కాల్ చేసినా కూడా మేము వీడియో కాల్లో వచ్చి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. సపోజ్ ఇప్పుడు వైజాగ్ వాళ్ళు ఉన్నారు, వైజాగ్ వాళ్ళు చెక్కాలంటే విజయవాడ వచ్చి చెక్కాలండి. నియరెస్ట్ స్టేషన్ ఇస్ విజయవాడ. వీ టెల్ దెమ్ ద నియరెస్ట్ స్టేషన్. వాళ్ళు నియరెస్ట్ స్టేషన్ వచ్చి ఎక్కొచ్చండి. అక్కడి నుంచి మనం పికప్ చేసుకుంటాం. దీంట్లో ఫస్ట్ ఏసీ ఉంది, సెకండ్ ఏసీ ఉంది, 3 టైర్ ఏసీ ఉంది, స్లీపర్ ఉంది. ఫస్ట్ ఏసీ ఆల్రెడీ ఫుల్ అయిపోయిందండి. దీనిలో సెకండ్ ఏసీ, 3 టైర్ ఏసీ, స్లీపర్లు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే నెక్స్ట్ టైం కూడా అవైలబుల్ నెక్స్ట్ టైం అంటే మాకు రైల్వే పర్మిషన్ బట్టి ఈ టూర్ నడిపిస్తామండి. ఓకే. లాస్ట్ ఇయర్ మాకు పర్మిషన్ ఇచ్చారు. ఈ ఇయర్ యాక్చువల్లీ మేము ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అడిగాం, కానీ కాదన్నారు. ఎందుకంటే ఫాగ్ ఉంటుంది ఇక్కడ. అవునవును. అక్కడంతా North లో ఫాగ్ ఉంటుంది కాబట్టి, లేదు మార్చ్ ఎండ్లో పెట్టుకుంటే మేము మార్చ్ ఎండ్లో, మాకు రైల్వే పర్మిషన్ ఇస్తేనే మేము టూర్ చేయగలుగుతామండి. అయితే ఈ మనం టికెట్ బుక్స్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మనకి రైల్వే వెబ్సైట్స్లో కూడా చేసుకోవచ్చా? లేదండి, ఇది ఐఆర్సిటీసీలో మీరు బుక్ చేసుకోలేరు. ఓకే. ఇది కంప్లీట్ మా వెబ్సైట్ సపరేట్గా ఉంటుంది. మా ప్రైవేట్ ట్రైన్ కాబట్టి మా వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు, లేదా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక ఫెసిలిటీ కూడా ఉందండి. మా ద్వారా మా దగ్గర వచ్చే వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్, సీనియర్ సిటిజన్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీలు అందరూ ఉంటారు కాబట్టి వీ డోంట్ ఛార్జ్ దెమ్ ద ఎంటైర్ అమౌంట్. మేము పూర్తిగా ఇప్పుడే కట్టేయమని చెప్పామండి. ఫస్ట్ వీ టేక్ దేర్ ఆధార్ కార్డ్స్, దెన్ వీ టేక్ దేర్ నామినీస్ నేమ్, వాళ్ళ మొబైల్ నెంబర్ అంతా తీసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దెన్ వీ ఆస్క్ దెమ్ టు పే అడ్వాన్స్ ఆఫ్ 10,000 రూపీస్ ఓన్లీ. సపోజ్ 50,000 ఉందనుకోండి, టికెట్ 60,000 ఉందనుకోండి, 10,000 ఫస్ట్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర. దెన్ వీ గివ్ దమ్ 15 days ఫెసిలిటీస్, 15 days ఫెసిలిటీ టు పే ద బ్యాలెన్స్ అమౌంట్. అంటే పెన్షన్ వచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది, లేదా పిల్లలు బయట నుంచి పంపించాలి, మాకు ఫోన్ చేసి చెప్తుంటారు. సో 2-3 టర్మ్స్లో పే చేసి 2-3 టర్మ్స్లో పే చేయొచ్చు. ఓన్లీ ఫెసిలిటీ మా దగ్గర ఉందండి. ఇది వేరే చోట్ల ఉండదు మీకు. సో ఇన్ కేస్ ఎవరైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? క్యాన్సిల్ చేయాల్సిన లేదు. అందుకే అండి ఇప్పుడు ఈ 10,000 రూపాయలు కూడా తీసుకోవడం కారణం ఏంటంటే, 10,000 తీసుకుంటారో వాళ్ళకి ఏదో ఒక కాల్, పెళ్ళో ఏదో మంచి హెల్త్ ప్రాబ్లమ్ ఏదో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫోన్ చేసేటప్పటికల్లా ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ జిఎస్టీ కానీ టీడీఎస్ కానీ అఫీషియల్ అమౌంట్ కొంత అమౌంట్ ప్రాసెసింగ్ ఫీజ్ అప్రాక్సిమేట్లీ 10,000 ఇచ్చారనుకోండి, ఇంకో 1,000 రూపాయలు పట్టుకుని 9,000 రిటర్న్ చేసిస్తాం. ఇప్పుడు సపోజ్ ఐ టేక్ 50,000 అటెస్ట్ దాని మీద ఎక్కువ జిఎస్టీ పడుతుంది, టు పే మీ 50,000 ఆర్ జిఎస్టీ అంతా. సో దట్స్ అగైన్ బర్డన్ ఫర్ దెమ్. అలాంటి బర్డన్ ఉండకూడదని చెప్పి ఫస్ట్ 10,000 తీసుకుంటామండి. నెక్స్ట్ అమౌంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి వస్త్రాలన్నీ పంపించడం జరుగుతుంది. ఫస్ట్ ఇస్ రిజర్వేషన్. ద మూమెంట్ దే పేయర్స్ వాళ్ళ బర్త్లు కన్ఫర్మ్ అయిపోతాయండి. ఓకే. రిజర్వేషన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఫైనల్ కన్ఫర్మేషన్. అండ్ థర్డ్ మన జర్నీ Start స్టార్ట్ before అయ్యే ముందు 15 days before we take the total payment అండి. ఓకే. 15 days తర్వాత there won't be any cancellation, but నేమ్ రీప్లేస్మెంట్ ఉంటుందండి. అచ్చా. ఓకే. ఇప్పుడు డబ్బులు కట్టేశారు సార్, మేము రాలేకపోతున్నామండి, చాలా ఇబ్బంది, మీరు ఏ పని చేశారు, 10 రోజుల ముందు బుక్ చేశారు కాబట్టి నేమ్ రీప్లేస్ చేసుకోగలుగుతామండి. బికాజ్ వీ సబ్మిట్ ద లిస్ట్ 1 week బిఫోర్ ద డిపార్చర్. దానికి మళ్ళీ ఇన్సూరెన్స్ అంతా కవర్ అవ్వాలి కాబట్టి, అవును, ఆ లాస్ట్ మూమెంట్లో ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు కాబట్టి అందుకని 15 days టైం పెట్టామండి. దర్ ఇస్ ఇన్సూరెన్స్ కవర్ ఆన్ ద ప్యాసింజర్స్ ఆల్సో ఫర్ దిస్ అండి. ఓకే. ఈ పంచదైవ కళ్యాణ యాత్రతో పాటుగా ఇంకేమి సర్వీసెస్ ఉన్నాయి? మహాలయ పక్షాల్లో పితృదేవతలు పూజలు చేస్తారండి. మోక్ష క్షేత్రాలు ఉంటాయండి. ఆ మోక్ష క్షేత్రాలు మనం మంత్రాల్లోనే వస్తుందండి. కంచి, కాశీ, అవంతిక, ఇవన్నీ ద్వారకా, అట్లా వి టేక్ దెమ్ టు మోక్ష క్షేత్రస్. కాశీ, గయా, అయోధ్య, ద్వారకా, మథుర, మాతృగయ, ఇలాంటి మోక్ష క్షేత్రాలు వెళ్ళి పితృతర్పణాలు చేయిస్తామండి. అది ఎవరు చేయరండి. అంటే పితృతర్పణాలు అంటే 4 fathersకి ప్రే చేయాలి కాబట్టి మనతో కూడా దాంట్లో కూడా పురోహితులను తీసుకెళ్తామండి. పురోహితులు కూడా మనతో ఎవరన్నా వెళ్ళగలిగినా ఒక చోటకి మాత్రమే వెళ్ళగలుగుతారు, 2 చోట్లకి ఒకేసారి. 99% పీపుల్ వీ హ్యావ్ సాటిస్ఫైడ్ దెమ్ సార్. 99.9% ఐ కెన్ సే.
దే ఆర్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ అస్ హూ హావ్ కమ్ విత్ అస్ సార్. పిల్లలు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులతో ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుందండి, వెల్కమ్ ఉంటుంది. వి గివ్ ట్విన్ షేరింగ్ అనమాట. అచ్చా, ఇఫ్ దే ఆర్ 3 పీపుల్ వి గివ్ దెమ్ 3 షేరింగ్. ఓకే. అంటే మరీ 4-5 పెట్టామండి, డార్మెటరీలో తీసుకెళ్ళాము. ట్విన్ షేరింగ్ మ్యాక్సిమం. థర్డ్ షేరింగ్ కూడా వాళ్ళని అడుగుతాం, ఒకళ్ళు మీతో ఉంటే పర్లేదు, లేదా అబ్బాయి కూడా పక్కన రూమ్ సో ఇచ్చేస్తాం. ముఖ్యంగా ఈ సర్వీస్ దంపతులకి అన్నట్టు. దంపతులు సార్, దంపతులకు అంటే నార్మల్గా దంపతులు సింగిల్గా లేడీస్ చాలామంది వస్తారండి. ఓకే. వీ హవ్ గోట్ లాట్ ఆఫ్ విడో లేడీస్ కమింగ్ ఇన్ అవర్ ట్రిప్ అండి. దే ఫీల్ లోన్లీ. వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి మా ఎస్కాట్స్ అందరు ఉంటారండి. దేర్ ఆర్ సో మెనీ విడోస్. ఏదంటే చాలా మంది బాధ్యతలు తీరిపోయినాక ఒక్కళ్ళే ఉంటారు. సో ఈ చివరి సార్లు అయినా చూసొద్దాం అనుకునే ఆశతో ఉంటారు మా దగ్గర వచ్చే కొంతమంది. వాళ్ళంతా చూస్తామా చూడమా అని చెప్పి లాస్ట్లో దిగేటప్పటికల్లా కళ్ళెంబడి నీళ్ళు తెచ్చేసుకుంటారు. ఇంత మంచి యాత్ర చేస్తాం అనుకోలేదండి, చూసామని. అదొక సాటిస్ఫాక్షన్, తృప్తి అండి. దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ అస్. అయితే రమేష్ గారు, మీరు ఇందాక చెప్పారు కదా ఈ పంచదైవ కళ్యాణ యాత్ర చెప్పారు కదా, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? మార్చి 28 తారీఖు చెన్నై నుంచి ట్రైన్ బయలుదేరుతుందండి. ఓకే. మాకు ఇప్పటికే ఆల్రెడీ బుక్ చేసిన వాళ్ళు ఒంగోలు, నెల్లూరు, కొంత దూరం గ్రామంలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ వచ్చి బోర్డింగ్, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ అక్కడక్కడ వచ్చి బోర్డ్ నియరెస్ట్ జంక్షన్ నియరెస్ట్ జంక్షన్ వచ్చి బుక్ చేసుకొని ప్రతి కోచ్లో ఎస్కాట్ ఉంటారని చెప్పాను కదా. సపోజ్ విజయవాడ ఎక్కేవాళ్ళు ఉంటే విజయవాడ ఎస్కాట్ ఉంటాడండి. నెల్లూరు ఎస్కాట్, నెల్లూరులో ట్రైన్లో వాళ్ళతో కోఆర్డినేట్ చేశారు. అంటే ఏదో ఫోన్ బుక్ చేసినారా మా అయోమయంగా ఏం తెలియలేదు. రెండోది ఏంటంటే సార్, మా ట్రైన్ వచ్చేసి ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చండి. ఓకే. నేషనల్ ట్రైన్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా సార్, అది వాళ్ళకి చెప్పేస్తాం ముందే. వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా ట్రాక్ చేయవచ్చు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు, ట్రైన్ ఎక్కారా లేదా, ట్రైన్ ఎక్కడ వెళ్తుంది, దే కెన్ ట్రాక్ దట్ ఆన్ NTES ఆల్సో. ఎక్కడ హాల్ట్ అవుతుంది, ఎక్కడ హాల్ట్ అవుతుంది, ఇప్పుడు ఎక్కడ దాటింది అని చెప్పి. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్సవ విగ్రహాలతో సహా అలంకరణ విగ్రహం కూడా మనతో కూడా ట్రైన్లో వస్తుందండి. ఓ స్వామివారు మనతో వస్తారు. ఓకే. స్వామివారు మనతోనే చాలా వైభవంగా అలంకరణ చేస్తామండి. మథురాలో గోపికల్లాగా మన యాత్రికులే దాంట్లో పాల్గొంటారు. అక్కడ కృష్ణ పరమాత్మని తీసుకొచ్చి, అక్కడ లోకల్గా కృష్ణ పరమాత్మని తెచ్చి, బాంకే బిహారీని తీసుకొచ్చి అక్కడంతా హాల్లో వీళ్ళందరితో కోలాటం అంతా ఆడిచ్చి చాలా వైభవంగా ఉంటుందండి. పెళ్ళి ఎలా ఉంటుందో అలాగే సార్. మా ప్రేక్షకులకి మన యాత్ర గురించి, అక్కడ మనం సందర్శించబోయే క్షేత్రాల గురించి ఒక్కసారి క్లుప్తంగా. పంచదేవ క్షేత్ర కళ్యాణ యాత్ర అనేది సార్, కాశీలో శివపార్వతుల కళ్యాణము, కాశీలో మహామృత్యుంజయ హోమము, గంగారతి అవన్నీ చూసుకోవచ్చు. మరుసటి రోజు అక్కడికి బయలుదేరి అయోధ్యలో సీతారాముల వారి కళ్యాణము, మథురాలో రుక్మిణి కళ్యాణము, నైమిషారణ్యంలో శ్రీనివాస కళ్యాణము, భూవరా స్వామి కళ్యాణం, సోరన్ అనే క్షేత్రంలో భూవరా స్వామి కళ్యాణం. క్షేత్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. ఇది మనందరికీ మంచి చేయకూరాలని చెప్పి కోరికతో ఈ యాత్ర పెట్టడం జరిగిందండి. పంచదైవ కళ్యాణ యాత్ర. పంచదేవ కళ్యాణ యాత్ర. మనకు కళ్యాణంలో మంగళవాద్యాలు అంటారు, అవునవును, నాదస్వరం. అవును. మనము హైదరాబాద్ నుంచే నాదస్వరం బృందాలను తీసుకెళ్తామండి. అక్కడ మంగళసూత్రం కట్టేటప్పుడు మంగళవాద్యాలు అంటారు కదండి. అవునవును. ఆ మంగళవాద్యాలు ఎందుకంటే నార్త్లో అంటే షైనాయే ఫేమస్, వాళ్ళది వేరేగా ఉంటుంది. వాళ్ళ షైనాయి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఒక 6 టీం ఉంటారండి. నాదస్వరం వాళ్ళు, పురోహితులు, స్వామివారి విగ్రహాలు, అలంకరణ సామాగ్రి, ఇవన్నీ మనతో కూడా ట్రైన్లో ఉంటుందండి. ఆయా క్షేత్రంలో ఆ టీం వేరేగా ఉంటుందండి. ఆ విగ్రహాల అలంకరణ టీం వేరేగా ఉంటుంది, నాదస్వరం టీం వేరేగా ఉంటుంది, పురోహితుల టీం వేరేగా ఉంటుంది. సో వీళ్ళందరూ మనతోనే జర్నీ మనతోనే ట్రైన్లో వాళ్ళ కంపార్ట్మెంట్లో దగ్గర 15 మంది 20 మందికి బోగి సపరేట్గా బర్త్లు ఇచ్చేస్తామండి. వాళ్ళు కూడా ప్రయాణికులు లాగానే వస్తారండి. మనతో కూడా వాళ్ళకి బర్త్ ఇవ్వడం జరుగుతుంది, భోజనాలు కూడా మనతో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళంతా మీ స్టాఫ్ కింద? స్టాఫ్ కింద అంటే మేము హైర్ చేస్తాం వాళ్ళని. ఇప్పుడు నాదస్వరం బృందం వాళ్ళని హైర్ చేస్తాము, అలంకరణ వాళ్ళని హైర్ చేస్తాము, మన ఈ క్షేత్ర ప్రాంతంలో పూజారులు అందరినీ తీసుకెళ్ళడానికి హైర్ చేస్తాం వాళ్ళని. తప్పకుండా వాళ్ళు మీతో కాంటాక్ట్ చేసి ఈ సర్వీస్ని అవైల్ చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. థ్యాంక్ యూ.